ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. మహావిష్ణు యొక్క అవతారాల్లో దశావతారాల్లో రెండవ అవతారం కూర్మా అవతారం అని, తాబేలి అవతారం కూర్మా అవతారం అంటారు. ఈరోజు ఆ కూర్మా అవతారం అయినటువంటి ఒక తాబేలి మా ఇంటి దగ్గర వాళ్ళ పాదయాత్ర నడుస్తూ ఉంటే వాకింగ్ కోసము వాళ్ళకి కనపడి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను బకెట్తో నీళ్ళు తీసుకుపోయి అక్కడ వాళ్ళు ఆ తాబేలు నా బకెట్లు పెట్టడం జరిగింది. అది ఇంటికి తెచ్చినాక ఆ బకెట్ చిన్నగా ఉండడం వల్ల దానికి సరైన సౌకర్యం లేదని ఒక పెద్ద టబ్బు లాంట్లో వేసి దాంట్లో పెట్టి కొంచెం అన్నం మెతుకులు, బొరుగులు, కొంచెం ఆకు, కొత్తిమీరని వేయడం జరిగిందనమాట. తర్వాత అహింసో పరమోధర్మ సర్వప్రాణి సేవయే పరమాత్మ సేవ అన్నట్లుగా ఆ తాబేల్ని మేము బైక్లో ఈరోజు పోయి అక్కడ మనము పెన్నా నది ప్రవహిస్తుంది. అక్కడ ఎందుకంటే డ్యాములను వదిలారు, అన్ని నదులను కలుస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ నదిలో వదిలిపెట్టాలని ఒక తాపత్రయంతో ఒకటి ఆ తాబేలను ఆ విధంగా రక్షించడం జరిగిందనమాట. ప్రతి ప్రాణిని సంరక్షించమని ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, ఒక అటవీ శాఖే కాదు, ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ప్రతి ప్రాణిని రక్షించాలి. అహింసో పరమోధరం అని సర్వ ప్రాణి ఎందు భగవంతుని చూడమే మన యొక్క భారతీయ సనాతన సంస్కృతి అన్నమాట. ఈ విధంగా మనం ఆ తాబేల్ని నదిలో, పెన్నా నదిలో వదిలిపెట్టేది నిశ్చయించుకున్నాము. ఇప్పుడు 10 గంటలకు పోయి అక్కడ పెన్నా నదిలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని డ్యాములు ఎత్తారు, నీళ్ళని ప్రవహిస్తుంది. అంటే కుందు నది వస్తుంది, చిత్రావతి నది వస్తుంది, అద్భుతంగా నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదిలో వదిలిపెట్టడం ద్వారా అది దాని యొక్క స్థానం చేరుకునేది అవుతుంది అనమాట. అది విశేషము. ఎవరికి ఎక్కడ సుఖమో అక్కడే సుఖం అనమాట. కాబట్టి ఎక్కడ ఉండాలో అది అక్కడే ఉండాలి. కాబట్టి ఆ నదిలో ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో వదిలిపెట్టడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా గ్రామస్తులు వాకింగ్ వచ్చిన వాళ్ళని దాన్ని కాపాడడం అనేది వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ.